అన్న గుడ్ మార్నింగ్ ఇద్దరికి. గుడ్ మార్నింగ్ సచిన్. గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్ విత్ చైతన్య. మీరు మోటివేట్ చేద్దామని ఫస్ట్ నుంచి మీరు డిసైడ్ అయ్యి, అంటే స్టూడెంట్స్ని చిన్నగా, తర్వాత వీడియోస్ పెట్టడం, కాలేజ్లో మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడం, అంటే ఈ మోటివేషన్ ఐడియా, అంటే ఈ మోటివేట్ చేయాలి, నేను మాట్లాడగలను, నేను మాట్లాడవచ్చు అని మీకు ఎప్పుడు అనిపించింది అనేది? అంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా అరే నేను మోటివేటెడ్ ఉన్నా అన్నారు. అరే జనరల్గా మనం మాట్లాడుతుంటే కూడా అరే డిప్రెషన్లు ఉన్నా, లోలు ఉన్నా ఇది మాట్లాడతారు తప్ప నేను మోటివేటెడ్ ఉన్నా, అరే నేను మోటివేటెడ్ ఉన్నా రా సినిమాకి పోదాం, అరే నేను మోటివేటెడ్ ఉన్నా రా క్రికెట్ ఆడదాం, ఇదేముండదు. హై కావడానికి పనులు చేస్తారు కానీ ఎప్పుడు కూడా లో కావడానికి ఏ పనులు చేయరు. ఎందుకంటే జనరల్లీ పీపుల్ కొంచెం లో ఫేజ్లో ఉంటారు. సో నాకేమనిపించిందంటే డీమోటివేటెడే ఉంటాం మనం మెజారిటీ ఆఫ్ టైం 24 అవర్స్లో. సో దాంట్లో మెజారిటీ ఆఫ్ టైం మోటివేటెడ్ ఉంటే రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా అనిపించింది. నన్ను ఎవరన్నా మోటివేట్ చేస్తే మజా వచ్చినప్పుడు నేను ఎవరన్నా మోటివేటింగ్గా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది కదా అని మోటివేషన్ అనలేను కానీ పాజిటివ్ అనుకో. అంటే పాజిటివ్ మాట్లాడితే తెలియకుండానే వీ గెట్ మోటివేటెడ్ కదా. అంటే ఇన్ని టాపిక్స్ మీద మీరు అవేర్గా రకరకాల టాపిక్స్ మీద మాట్లాడడం కానీ అట్నుంచి అంటే మీ ఆడియన్స్ నుంచో ఫ్యాన్స్ నుంచో అది ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, అది మీకు ఎట్లాంటి ఎనర్జీ ఇస్తుంది వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి, మాట్లాడడానికి? నేను ఎక్కడ కూడా ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చే టాపిక్స్ లేకపోతే ట్రెండింగ్ టాపిక్స్ ఏది కూడా చూస్ చేసుకోవాలి ఇంతవరకు, ఎందుకంటే నాకు తెలియదు అది. సో ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. అంటే వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్, వాట్స్ హ్యాపెనింగ్ అక్రాస్ ద గ్లోబ్ అనేది నాకు అంటే నా కప్ ఆఫ్ టీ కాదు అది. నేను మాట్లాడినా తెలిసిపోతుంది వీడేదో హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నాడు. వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ కాకుండా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ నాకు కిక్ ఎక్కువిస్తుంది. ఎందుకంటే వీ స్పెండ్ మోర్ టైమ్ విత్ అవర్ సెల్స్ రాదర్ దెన్ టైమ్ స్పెండింగ్ అక్రాస్ ద గ్లోబ్ కదా. అంటే మనలో మన ఎమోషన్స్, మన రిలేషన్స్, మన బాండింగ్, దీని మీద నేను ఎక్కువ ఫోకస్ చేసిన. ఇగో అక్కడ ఇది జరుగుతుంది, ఏం జరుగుతుందంటే వీళ్ళని చంపినరు, ఇక్కడ ఈ న్యూస్ జరుగుతుంది, ఈ సెన్సేషన్ జరుగుతుంది అనేది ఎప్పుడు మాట్లాడలే నేను. మనలో ఒకరిని చూస్తే ప్రేమ కలుగుతుంది, ఒకరిని చూస్తే ద్వేషం వస్తుంది, ఒకరిని చూస్తే కోపం వస్తుంది, ఒకరిని చూస్తే అసహ్యం వేస్తుంది, ఒకరిని చూస్తే ఎక్కడ లేని లడ్డూలు వెళ్తున్నాయి లోపల. సో ఈ ఫీలింగ్స్ మీద మాట్లాడిన, ఎందుకంటే ప్రతి మనిషిలో ఉండేటివే కదా ఇవి. అవును. సో దీన్ని ఎక్కువ ఫోకస్ చేసిన, ఎందుకంటే దీనివల్లనే జనాలు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనిపించింది నాకు. సో దాని సొల్యూషన్స్ మీద ఎక్కువ మాట్లాడినా, జనాలకు నచ్చింది. అరే నిజమే కదా, ఇట్లా ఆలోచించవచ్చు కదా, అట్లా ఆలోచించవచ్చు కదా అనిపించింది. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా, వంశీతో మాట్లాడుతున్నా, ఎట్లుంటుందో నేను కెమెరాకి మాట్లాడినా, స్పీచ్ ఇచ్చినా అట్లనే ఉంటుంది నాకు. వాళ్ళు వేరే కొత్త మనుషులు, స్ట్రేంజర్స్ అనిపించదు. నీది నాది ఒకే కథలాగా అందరం ఒకటే కదా, అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అనిపించి నేనైతే ఎట్లా దాన్ని డీల్ చేస్తానో అట్లా మాట్లాడినా అంతే. సో ఫార్చునేట్లీ పీపుల్ లైక్డ్ ఇట్ అండ్ వాళ్ళకి నచ్చడం నాకు నచ్చింది. సో అట్లా కంటిన్యూ అవుతుంది. వంశన, కంగ్రాట్స్ గెటింగ్ ఆల్ ఇట్ బ్యాక్, కమింగ్ బ్యాక్ టు మీడియా అండ్ స్టార్టింగ్ యువర్ బిజినెస్ అగైన్. అంటే ఒక రిజల్యూషన్ అంటే ఎలా ఉండాలి అంటే, మీరు చాలా హైస్ చూశారు, మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో మీ లైఫ్లో ఆ ఫేమ్ కానీ, ఆ మనీ కానీ, ఆ పబ్లిసిటీ కానీ అది చూశారు. తర్వాత లోయెస్ట్ ఫేజ్ కూడా చూశారు. అంటే ఆ రెండు మీరు హ్యాండిల్ చేశారు అట్ వెరీ యంగ్ ఏజ్. దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ వాట్ ఐ ఫీల్. సో ఆ రెండింటిని ఎలా హ్యాండిల్ చేసి మళ్ళీ ఇప్పుడు గెట్ బ్యాక్ కావడానికి లేదు. ఎందుకంటే లేవడం కామన్, పడ్డం కామన్, మరి పడి మళ్ళీ లేవడం అనేది దానికి చాలా ఎనర్జీ కావాలి, ఈజ్ వాట్ ఐ ఫీల్. అంటే వెన్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్, ఆబ్వియస్లీ ఇవన్నీ జరుగుతాయి. లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనకు నేచర్ దగ్గర నుంచి కూడా సముద్రం అలలు కూడా సో ఎగిసి పడతాయి, మళ్ళీ నార్మల్ అవుతాయి, మళ్ళీ ఎగిసి పడుతుంటాయి. సో ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ కూడా మనకు ఒకటే చెప్తుంది, ద వే రివర్స్ ఫ్లో. అది ప్రతి రాయిని, ప్రతి చెట్టుని దాటుకొని సముద్రంలో కలుస్తుంది. సో ఇట్ విల్ నెవర్ స్టాప్. రివర్స్ డోంట్ గో రివర్స్ అంటారు అందుకే. సో అందుకోసం నాకు అదే అనిపిస్తుంది. లైక్ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, ఏమున్నా, హైస్ చూసినా, లోస్ చూసినా, ఇట్ ఆబ్వియస్లీ హెల్ప్ అస్ టు కంటిన్యూ దిస్ జర్నీ ఇన్ మోర్ స్మూతర్ వే. అంటే మనం లైఫ్ని సింపుల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాము. సో లైఫే మనకు సింపుల్ చేసి పెడతామంట. ఫస్టే పెద్ద ప్రాబ్లం వస్తే తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా హ్యాండిల్ అవుతాయి మనతోని. సో దట్స్ ద రీజన్ మీరు అన్నట్టు డబ్బు చూసినా, లైఫ్ స్టైల్ చూసినా, తర్వాత లాసెస్ చూసిన, సో ప్రాఫిట్ లాస్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయినాయి. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఏమొచ్చినా ఎంత వచ్చినా
అన్నిటికీ మనం రెడీ ఉంటాం. లైక్ ఏదేమైనా కూడా ఇప్పుడు కస్టమర్స్ ఒక రోజు ఎక్కువ రావచ్చు, ఒక రోజు తక్కువ రావచ్చు, అండ్ ప్రాఫిట్స్ ఒక మంత్ ఎక్కువ రావచ్చు, ఒక మంత్ తక్కువ రావచ్చు. అండ్ హైస్ లోస్ చూసినప్పుడు ఇదేం కొత్త అనిపించదు కదా. సో బెటరే ఉంటుంది లైఫ్ అండ్ ఇట్స్ గోయింగ్ వెల్. ఈ న్యూ ఇయర్కి కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది. అంటే న్యూ ఇయర్ అంటే రిజల్యూషన్ అనే ఒక పదం ఎవరికైనా గుర్తొస్తుంది. అంటే ఈ ఇయర్ ఒక రిజల్యూషన్ ఇది తీసుకోవాలి, ఇది చేయాలి. అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ గెటింగ్ ఏ రెజల్యూషన్ ఆన్ ద న్యూ ఇయర్ అండ్ హౌ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు యూ? సో రెజల్యూషన్ అనేది ఇప్పుడు 2025 డిసెంబర్ 31కి తీసుకుంటే నేను 2026 డిసెంబర్ 31కి మళ్ళీ అదే రెజల్యూషన్ తీసుకోరాదు. అప్పుడు ఆ రెజల్యూషన్ వర్కౌట్ అయినట్టు. సో మనం 10 ఏళ్ళ నుంచి ఒకటే రెజల్యూషన్ తీసుకుంటున్నాం అనుకో, ఎవ్రీ డిసెంబర్ 27, 28 వస్తాను, ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి నేను జిమ్కి పోతా, పొద్దున్న లేస్తా, నేను లైఫ్లో సక్సెస్ అవుతా అనేది నువ్వు 10 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నావు అంటే, ఈ రోజు కూడా అదే తీసుకుంటున్నావు అంటే ఆ 10 ఏళ్ళు వర్కౌట్ కానట్టే ఆ రెజల్యూషన్. సో అట్లాంటి రెజల్యూషన్స్ అవసరం లేదు. సో ఏదైనా ప్రాక్టికల్ ఉండాలి. రెజల్యూషన్ అనేది చాలా పెద్ద పెద్దవి తీసుకుంటారు జనాలు. ఇప్పుడు డే ఉన్నది సడన్గా నైట్ కావాలన్నట్టు, లేకపోతే ఇప్పటి వరకు జరిగేది పక్కన పెట్టి కొత్తగా ఏదో జరగాలన్నట్టు. కానీ ఓవర్ నైట్ థింగ్స్ మారాయి కదా. 31st నైట్ నుంచి జనవరి 1స్ట్కి థింగ్స్ మారాయి. సో అంత పెద్ద అవసరం లేదు. నేను అదే చెప్తా, నీకు 11 o'clock లేసే అలవాటు ఉంటే నీ రెజల్యూషన్ రేపటి నుంచి 5 o'clock లేయాలి అనేది కారాదు, రేపటి నుంచి 10:59కి లేయాలి అనేది కావాలి. అప్పుడు ఏమైందంటే 11 to 10:59 వర్కౌట్ అవుతుంది, 10:59 10:58 అవుతుంది, 10:58 10:57 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ 360 డేస్లో నెక్స్ట్ డిసెంబర్ 31st వచ్చేసరికి నీకు అది 5 o'clock అవుతుంది. ఎందుకంటే 360 minutes తగ్గుతుంది కదా, 360 minutes అంటే 6 గంటలు తగ్గుతుంది. సో 11:05 అవుతుంది. సో రెజల్యూషన్ ఎప్పుడైనా చిన్న చిన్నగా ఉండాలి, అప్పుడు డే బై డే ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ ఒకటేసారి పెద్దది చేసేస్తే నువ్వు 10 రోజులు తీస్తావేమో 5 గంటలకు, 11వ రోజు ఇది అవసరమా అని మళ్ళీ 11కి వెళ్ళిపోతావు. సో ఏ రెజల్యూషన్ అయినా ఇట్ హ్యాస్ టు స్టార్ట్ వెరీ వెరీ లిటిల్ థింగ్స్తో స్టార్ట్ కావాలి. అది పెద్దది ఉంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఈ రోజు వరకు పరిచయం లేని పిల్లకి రేపు పొద్దున పోయి ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ చెప్పదు కదా. రేపు పొద్దున పోయి చూపు కలపాలి, తర్వాత ఒక 10 రోజులు మంచి దూరం నుంచి అబ్జర్వ్ చేయాలి, తర్వాత పిల్లకి ఏమి ఇష్టమో తెలుసుకొని మెల్లగా గిఫ్ట్లు ఇవ్వడానికనో ఆ పనులు చేయడానికనో ట్రై చేయాలి. అట్లా ఒక 1 month 2 months అయినాక ఇంప్రెస్ అవుతుంది అనిపిస్తే అప్పుడు ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది. పోయి ఐ లవ్ యూ చెప్పినా నాకు ఏమి ఐ లవ్ యూ టూ చెప్తా లేదంటే చెప్పది. అండ్ నెక్స్ట్ వంశన, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే బేసిక్గా నాకైతే అంతకుముందు ఐడియా లేదు. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మన సోషల్ మీడియాలో నేను మీ ద్వారా అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా, అంటే మీరు అప్పటి నుంచో నాకు తెలుసు కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఉంటుందా, అంటే ఏంటి అనేది నాకు తెలిసి హైదరాబాద్లో ఆ పీరియడ్లో అంటే ఒక 7-8 years బ్యాకే మీరు తీసుకొచ్చినారు. అంటే ఆ ఒక యునీక్ ఐడెంటిటీ మీరు క్రియేట్ చేసుకున్నారు. అంటే చాలా షాప్స్ ఉన్నాయి, ఆర్గానిక్ షాప్స్ అని, చాలా పెట్టి స్టోర్స్ అని ఉన్నాయి. అంటే ఆ యునీక్ ఐడెంటిటీ, ఆ ప్యాషన్ మీకు అంటే ఎట్లా ఇది వచ్చింది, అలా చెయ్యాలని ఎలా వచ్చింది? అంటే ఆ టైంలో వీడియోస్ కానీ, అంతమందికి అవేర్నెస్ కల్పించడం కానీ, అంత మార్కెట్ క్రియేట్ చేసుకోవడం కానీ, దట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో ఇది నిన్న మొన్న పుట్టింది కాదు, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ కూడా మా ఇంట్లో అందరం ఫుడ్ కాన్షియస్సే. మా డాడీ కూడా క్యారెట్లు తినాలి, కీరా తినాలి, బీట్రూట్లు తినాలి అని అన్ని కోసి నీట్గా ముక్కలు కట్ చేసి పెడుతుండ్రి. ఎగ్ తినాలి, పాలు తాగాలి అని ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తానే మా మమ్మీ ఇస్తుండే. సో కాకపోతే ఏమైందంటే అవన్నీ కెమికల్ ఫార్మింగ్లో చేసేవని నాకు మ్యారేజ్ అయినంతవరకు తెలియదు. మ్యారేజ్ టైం వరకు కూడా మంచి తినాలి అనేంతవరకే తెలుసు. వెన్ ఐ థాట్ అబౌట్ ఈ డైరీ ఫామ్ పెట్టాలి, మంచి పాలు అందించాలి, లేదా కోళ్ళ ఫారం పెట్టాలి, ఇట్లా మంచి కోళ్ళు అమ్మాలి అని థాట్ వచ్చినప్పుడు ఇట్లా సుభాష్ పాలేకర్ మెథడ్లో న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తారు అనేది తెలుసుకున్నా. అంటే జస్ట్ ఆవు పెండ, ఆవు మూత్రము, ఈ న్యాచురల్ థింగ్స్ ఉంటాయి కదా, అవి డీకంపోజ్ చేసి భూమికి అందిస్తే చాలు బలం పెరుగుతుంది, దాంతో కెమికల్స్ యూజ్ చేయకుండా మనం పెంచవచ్చు అనేది తెలుసుకున్నా. అంటే నార్మల్ కెమికల్ కొట్టిన క్యారెట్ తినే కన్నా ఏం కెమికల్స్ వేయకుండా తినే క్యారెట్, టొమాటో, కీరా ఇవి ఉంటాయి కదా, అవి మనకు హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్ చేస్తాయి. ఇది తింటే ఎట్లా అంటే ఆకుకూరలు, మీకు కూడా యాజ్ ఎ డాక్టర్ ఐడియా ఉండొచ్చు, ఆకుకూరలకు అన్నిటికన్నా ఎక్కువ మందులు కొడతారు, మిరపకాయలకు కొడతారు. అవన్నీ మనం ఆకుకూరలు మంచిగా ఇంతింత ఆకుకూర తింటాం. అంటే ఇంతింత ఆకుకూర తిన్నప్పుడు ఆబ్వియస్గా మందులు కూడా ఎక్కువ క్వాంటిటీలో పోతాయి కదా, దానివల్ల లోపల ఎఫెక్ట్ అవుతుంది. మందులు కొట్టని తినాలి, వేరే వాళ్ళకి అందించాలి అని మాకు ఐడియా వచ్చింది. సో పోస్ట్ మ్యారేజ్ మన ఎమరాల్డ్ స్వీట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది ఒక ఆఫీస్ ఉంటుంది, సేవా ఆర్గనైజేషన్ అని. వాళ్ళ దగ్గర పోతే 1 acre చేయండి మీరు ఫస్ట్ అన్నారు. మనకు ఏదైనా పెద్దగా చేయడం అలవాటు కదా. సో ఎక్కువ ల్యాండే తీసుకున్నాము, స్టార్ట్ చేసినాము.
దెన్ స్టోర్ ఓపెన్ చేసినాము. అది కూడా అనుకోకుండా జరిగింది. లైక్ పాత ఫార్మ్స్ కూడా ఏదో ప్లాన్ చేసి ఏం చేయలేదు, జస్ట్ ఒక 30 kgs హనీ తెచ్చి అమ్మడం స్టార్ట్ చేసినాము. ఆ 30 kgs కాస్త 300 kgs 3000 kgs అవుట్ ఆఫ్ స్టాక్ కావడం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి గీ కానీ ఇంకా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ పెట్టడం స్టార్ట్ చేసినాము. దెన్ వంశీ ఫామ్ స్టార్ట్ చేసినాం కూడా సేమ్ ప్రొసీజర్, ఫామ్ తీసుకోవడము, మనం బండి చేయడము, వేరే దగ్గర తీసుకోవడము, ఏం చేస్తున్నామో ఓపెన్గా చెప్పడము, ఇట్లా చేస్తున్నాం ప్రాసెస్ అని చూపించడం కానీ, ఫార్మర్స్ని కలిసే వీడియో చూపించడం కానీ, అండ్ ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి అవైలబుల్ చెప్పడం కానీ అన్నీ చేస్తూ వచ్చిన నేను. అండ్ పీపుల్ న్యాచురలీ లవ్డ్ ఇట్ బికాస్ కోళ్ళైనా ఆవులైనా ఈ పంటలైనా పొలాలైనా ఎవరికి ఇష్టం ఉండదు ఈ సన్సెట్ సన్ రైజ్ ఇంత పచ్చదనం ఇవన్నీ కూడా పీపుల్ లవ్ టు స్పెండ్ టైమ్ హియర్. సో దోస్ ఆర్ అనేబుల్ టు స్పెండ్ టైమ్. నా వీడియో చూసి వాళ్ళకు అరే మనం కూడా ఫామ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మహాబలేశ్వర్ బై స్ట్రాబెరీస్ చూపిస్తే స్ట్రాబెరీస్ మేమే కొనుక్కుంటున్నాం, మేమే తెంపుకుంటున్నాం అనే ఫీల్లోకి వస్తారు. సో అవన్నీ జామకాయలు కానీ మామిడి పళ్ళు కానీ ప్రతిదీ నేను A to Z అన్నీ చూపించడానికి ట్రై చేస్తుంటే, నేను ఇప్పుడు కూడా చేస్తున్నా. దానివల్ల నేను ఏదో ఇది గ్రో చేయాలి అని ఏదో బుక్ తీసుకొని యాక్షన్ ప్లాన్ అంటారు కదా, అక్కడ రాసుకొని ఉంటే నాకు తెలిసి వంశీ ఫార్మ్స్ కానీ ఏ ఫార్మ్స్ కానీ గ్రో కాకుండే. అది విత్ ది ఫ్లోనే పోయినా నేను ఎవరికి ఏం కావాలో మన ఫ్రెండ్స్తో పంచుకున్నట్టు అందరితో పంచుకోవడం స్టార్ట్ చేసిన. అండ్ పీపుల్ లవ్డ్ ఇట్ అండ్ దే ఆర్ లవింగ్ ఇట్ ఈవెన్ టుడే. ఐఎమ్ సో గ్లాడ్ దట్ మళ్ళీ రీస్టార్ట్ చేసినాక కూడా ప్రతి వీడియో మంచి రీచ్ ఉంటుంది. పబ్లిక్ అందరు అడుగుతున్నారు, బయట ప్రజెంట్ అవర్స్లో మీ షాప్ వస్తుంది కదా, ఇంజాపూర్లో మీ ల్యాండ్ ఉంటుంది కదా, కందుకూరులో ఉంది కదా, మేము వస్తాము. మొన్న డాక్టర్ దగ్గర పోతే కూడా ENT స్పెషలిస్ట్, గొంతు కూడా కొంచెం నాకు సోర్ థ్రోట్ ఉంది, ఆయన అంటున్నాడు వచ్చి తెంపుకోవచ్చా మీ ఫామ్కి కూరగాయలు అంటే, ఇంకొక 2 months టైం పడుతుంది అని చెప్పిన. సో అందరికీ నోటీస్ అయిపోయింది అండ్ పీపుల్ లవ్ టు స్పెండ్ మనీ అండ్ ఎఫర్ట్స్ ఆన్ హెల్త్. సో మన ఎఫర్ట్స్ పబ్లిక్కి యూజ్ అవుతున్నాయి అంటే బెస్టే కదా 100%. ఎందుకంటే గీ అయినా హనీ అయినా ఏదైనా ఒక 50 రూపాయలు 100 రూపాయలు కొంచెం ఎక్కువ ఉంటే కూడా మా పిల్లలకు మాకు హెల్త్ వస్తుంది అంటే పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్ ఆన్ హెల్త్. సో అదే చేస్తున్నాం, మన క్యాప్షన్ కూడా అదే, వంశీ ఫార్మ్స్ ఎలివేట్ యువర్ హెల్త్. స్పెండ్ ఆన్ హెల్త్ అంటే గుర్తొచ్చింది, అంటే యాజ్ అ డాక్టర్గా నేను హాస్పిటల్లో చూస్తుంటా కదా, అంటే వెరీ యంగ్ మేల్స్ ఫీమేల్స్ కానీ, నిన్న ఇన్ఫ్యాక్ట్ మన తెలిసిన వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా నాకు కౌంట్స్ ఎక్కువ ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్స్ అవి ఎక్కువ ఉన్నాయి, నాకు భయం వేస్తుంది. జస్ట్ అంటే లిపిడ్ ప్రొఫైల్ ఒకటి చేయించుకున్నాడు, అందులో కౌంట్స్ ఎక్కువైనాయి, నాకు భయం వేస్తుంది, నేను రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫిజికల్ యాక్టివిటీ ఏదో అన్నాడు. అంటే ప్రాణం మీదకి వచ్చేదాకా భయం వేయకపోవడం. అంటే నేను హాస్పిటల్లో నేను కేసెస్ చూసిన యాజ్ అనస్థెటిస్ట్, ICU కన్సల్టెంట్, నేను రకరకాల క్రిటికల్ కేర్ కేసెస్ చూస్తా కదా, అంటే ఇంత ఫ్రెజైల్ ఆ లైఫ్ అనిపిస్తుంది. అంటే ఈ 5 రూపాయల కొత్తిమీరకి 20 రూపాయల కొత్తిమీరకి తేడా వాళ్ళకి అర్థం కాదు. నువ్వు ఒక ఆరెంజ్, నార్మల్ ఆరెంజ్ నార్మల్గా న్యాచురల్గా పండించిన ఆరెంజ్కి మందులు వేసి పండించిన 4 ఆరెంజెస్కి ద టాక్సిన్స్ ఇన్ ఇట్, ఈరోజు నువ్వు ఒకటి తినొచ్చు, ఓవర్ ఎ పీరియడ్ ఇట్ బికమ్స్ ఏ 100. సో ఆ టాక్సిన్స్ అంతా నువ్వు నీ బాడీలో ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నట్టే కదా, స్లో పాయిజన్ లాంటిదే అది. 100%. దట్స్ వై వీఆర్ ప్రమోటింగ్. అంటే మీతో మేము కొలాబ్ అయ్యి, అంటే మన ఐడియా నచ్చడం కూడా, హెల్త్ని మేము యాజ్ అ డాక్టర్స్గా హాస్పిటల్ ఎలా ట్రీట్ చేస్తామో మన సైడ్ నుంచి మీతో వచ్చి ఇప్పటి నుంచి ఆ ప్రివెన్షన్ కానీ ఇది కానీ బెస్ట్ ఇద్దాం. హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఒకళ్ళకి ఉండకూడదు అనే మైండ్ సెట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది. అంటే నాకు తెలిసిన డాక్టర్స్ కానీ చాలామంది కూడా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఊర్ల దగ్గర దే ప్రిఫర్ వాళ్ళకి వాళ్ళే పండించుకొని ఒక న్యాచురల్ ప్రొడక్ట్స్ తినడము, చిన్న చిన్న వెజిటేబుల్స్ ఇలాంటి అవి మనం ఎందుకు, వై నాట్ వీ కెన్ గెట్ ఇన్ టు పబ్లిక్. అయితే దీనికి యాడ్ ఆన్ ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు మాట్లాడిండ్రు కదా, అంటే ఎగ్జాక్ట్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను నేను. అంటే వై ఫుడ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్ అనేది. ఇప్పుడు వంశీ అన్నాడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. ఎట్ టైమ్స్ మనకు తెలియకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు నీకు కూడా తెలుసు కదా, మా అక్క వాళ్ళ యాక్సిడెంట్ జరిగినప్పుడు హర్ సర్వైవల్ ఛాన్సెస్ యాజ్ ఎ డాక్టర్ యూ మైట్ బీ నోయింగ్, సర్వైకల్ ఇంజురీ అయింది, మొత్తం ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. సో షీ వాజ్ మొత్తం ICUలోనే ఉంది, అబౌట్ 49-50 days ఉంది. ఆమె కండిషన్ మంచిగా అయినాక ఫైనల్ సర్జరీ చేసిండ్రు. అయితే ట్రూమన్ శ్రీనివాస్ అని న్యూరో సర్జన్ అయినా, he has openly said that the survival chances are very very limited. నేను ఫాల్స్ హోప్స్ ఇయ్యను, ఫేక్ హోప్స్ ఇయ్యను అని నన్ను కూర్చోబెట్టి మాట్లాడిండు, చెప్పిండు. ఆన్ టేబుల్ డెత్ కూడా ఛాన్సెస్ ఉన్నాయని సంతకాలు తీసుకుని అంత అయింది. మా అక్క ఈరోజు షీ ఈజ్ వెరీ నార్మల్,
మనం యాక్సిడెంట్ అయిందని చెప్తే తెలుస్తుంది, కానీ ఆమె సర్వైవ్ అయింది. ఆమె రిపోర్ట్స్ అందరూ చూసి డాక్టర్స్ అందరూ షాక్ అవుతారు, ఇది మిరాకిల్ అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ నాకు ట్రూమన్ శ్రీనివాస్ ఆయన చెప్పిన మాట ఈ రోజుకి గుర్తుంది. ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్ మీ అక్కని కాపాడింది అన్నాడు. మీరు చిన్నప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్, వాట్ యూ హ్యావ్ ఫాలోడ్, ఆ ఇమ్యూనిటీ, ఇంత ఈ స్టేజ్ నుంచి మీ అక్క ఇప్పుడు నడవగలుగుతుంది, మంచిగా ఉంది. అసలు మా అక్కని కూర్చోబెట్టడమే ఆయన లక్ష్యం అన్నట్టు చెప్పిండు. ఇఫ్ షీ కెన్ సిట్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అన్నట్టు ఆయన అన్నాడు. కానీ ఈరోజు మా అక్క కంప్లీట్ నార్మల్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే, మొత్తం అగ్రికల్చర్ ఫ్యామిలీ కదా, మేము ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మొత్తం పండించినే తింటుంటాం. మా నాన్న ప్రిఫరబుల్లీ ఎప్పుడు చూసినా కూడా పెస్టిసైడ్స్ అవి వాడకుండా పండించడానికి ప్రిఫర్ చేస్తుండే, చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తుండే. ఆయన విజన్ అట్లా ఉంటుండే అప్పట్లోనే. ఇప్పుడు 20 years బ్యాక్, 25 years బ్యాక్దే చెప్తున్నాడు. అంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నాకు వంశీ స్టార్ట్ చేసినప్పుడు కూడా, నాకు ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు కూడా ఒకటే చెప్తుంటే నేను, వాడు అంత మంచి పని చేస్తున్నాడు, నువ్వు రేట్స్ కానీ వాడు ఎట్లా అంత పక్కన పెట్టు, వాడు ఎంత బిజినెస్ చేస్తున్నాడు, వాడు పొద్దున 100 కోట్లు సంపాదించని. నాకేందంటే వాడు 100 కోట్ల జనాభాని మంచి లైఫ్ స్టైల్కి తీసుకురావడానికి ఆర్గానిక్ ఫుడ్ వ్యాపారం చేస్తుండు. వాడు సిగరెట్ ప్యాకెట్లో లేకపోతే మందు అమ్ముతలేడు. అది అమ్మేటోళ్ళని నేను తప్పంటలేను, వాళ్ళ వ్యాపారం వాళ్ళది. ఇది వ్యాపారం కంటే ఎక్కువ కూడా ఇది ఎట్లుందంటే, మేకింగ్ మనీ ఈజ్ మ్యాండేటరీ. అందరం సంపాదించుకోవాలి, సంపాదించకుంటే లైఫ్ స్టైల్ అటు ఇటు ఉంటుంది. సంపాదించడం, నేను మా స్టూడెంట్స్ కూడా అదే చెప్తా, సంపాదించుకోవాలి. కానీ ప్రాసెస్ ఏంది, వాట్ అంటే రూట్ ఏది చూజ్ చేసుకున్నావు నువ్వు సంపాదించడానికి. వీడు ఒక మంచి రూట్ చూజ్ చేసుకున్నప్పుడు మనమంతా, ఇప్పుడు మీరంతా కలిసిండ్రు, నేను కూడా కలిసిన అన్నప్పుడు మనమంతా డిస్కషన్స్లో కూడా ఒకటే కదా మనది, అరే ఫిట్నెస్, హెల్త్ ఫిట్నెస్. ఎందుకంటే తెలుసు కదా మనకు ఎంత లైవ్లీ ఉంటుందో, మంచి ఫుడ్ తిని మంచి వర్కౌట్ చేసి మంచిగా ఉన్నప్పుడు ఫేస్లో గ్లో ఉంటుంది, చేసే పనిలో యాక్టివ్నెస్ ఉంటుంది. అంటే అది ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది. అంటే ఫిట్గా ఉండడము, జిమ్కి రావడము, కొంచెం ఆ ఎనర్జీ ఉండడము, అంటే చెయ్యనోడికి ఆ విలువ తెలియదు. ఒకసారి మనల్ని మనం అద్దంలోనో మనం ఆ ఎనర్జీ, ఆ ఫిట్నెస్ని మనం ఫీల్ అయితే తర్వాత మనం చేపడవడం, అంటే యూ కెన్ బీ ఎనీవే యూ వాంట్. నువ్వు లేజీగా ఉండడం చూస్ చేసుకున్నావు, అది నీ ఇష్టం. కానీ ఇప్పుడు మందు ట్రై చేసిన వాళ్ళు, సిగరెట్ ట్రై చేసిన వాళ్ళు, అదే ఎంజాయ్ అని ఫీల్ అయ్యేటోళ్ళు, ఒకసారి వై నాట్ వర్కౌట్ చేస్తే ఎట్లుంటుంది, బాడీ పెంచితే ఎట్లుంటుంది, ఆ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది, ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది కూడా, అందులో వచ్చే హై ఇందులో 10 times ఉంటుంది. అండ్ ఆ లైఫ్ స్టైల్ చూజ్ చేసుకోవడం ఒకవేళ కష్టమైనా, వర్కౌట్ చేయడం, జిమ్ పోవడం, అది అందరి వల్ల కాకపోయినా, నేనేమంటున్నా, 3 పూటలు ఫుడ్ అయితే తింటావు కదా. సో వాట్ యూ క్యాన్ డూ, వాట్ యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ పెట్టి చేయాలనేది చేస్తూ, ఓకే టైం వస్తుంది దానికి కూడా. 3 పూటలు తినే ఫుడ్లా కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నావు? అది అంటే నీకు 100 రూపాయలు ఖర్చు అయితే 150 అవుతుందేమో, కానీ 160 అవుతుందేమో. మన జనాలు మాట్లాడుకున్నట్టు నీ ఆస్తులు అమ్ముకోవాలి, నువ్వు అంబానీలు కావాలన్నంత సీన్ లేదు ఆర్గానిక్ ఫుడ్కి. నువ్వు ఒక మంచి మిడిల్ క్లాస్, ఒక సంపాదించే మనిషి 30,000 నెలకు సంపాదిస్తున్నాడు అనుకో, ఆయన ఫుడ్ మీద 10,000 పెడుతుండే అనుకో, ఇప్పుడు 15,000 పెట్టాల్సి వస్తుంది. అంటే ఆయన సంపాదించాల్సింది 35,000 అంతేగాని నువ్వు 10ని నువ్వు 1,00,000 రూపాయలు పెట్టేది అంత ఉండదు. 1:10 రేషియో ఉండదు, 1:1.5 రేషియో ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గానిక్. సో అందరూ మాట్లాడి ఆర్గానిక్ అంటే ఎక్స్పెన్సివ్, ఆర్గానిక్ అంటే ఇక కోట్లు ఉండాలి, మా ఆస్తులు అమ్ముకోవాలి, మా భూములు అమ్ముకోవాలి, మా కిడ్నీలు అమ్ముకోవాలని కామెంట్ చూస్తుంటా నేను. అరే నువ్వు కిడ్నీలు అమ్ముకోవాలని మైండ్ సెట్ మార్చుకో. నువ్వు కిడ్నీలు అమ్ముకోరాదంటే, లేదా వేరే దగ్గర కొనుక్కోరాదంటే ఇప్పుడు మంచిది తినాలి నువ్వు. సో దట్స్ ఇప్పుడు 5,000 2,000 ఆ ఫుడ్కి పెట్టుకోవడం అంటే ఫ్యూచర్లో నీ హాస్పిటల్ టెస్ట్లకి ఎంతో కట్ డౌన్ చేసినట్టే అది. ఇప్పుడు ఎట్లయిందంటే సొసైటీ, నాకు చాలామంది ఏమన్నా స్మోకింగ్ చేసి, ఆల్కహాల్ చేసి చనిపోయేటోళ్ళు కోట్ల మంది ఉంటారు. అదే జిమ్లో ఒకడు ఎక్స్పైర్ అయ్యిండు, సడన్గా కార్డియాక్ రిస్క్ ఉండో అవన్నీ తెలియదు. జిమ్ చేయడం వల్ల చనిపోయిండు, లేకపోతే ఈ మంచిది తినడం వల్ల చనిపోయిండు, దీని మీద ఫోకస్ చేస్తుండు. మళ్ళీ నాకు పంపించేది ఎవరు? రోజు మందు తాగేటోడు, రోజు స్మోక్ చేసేటోడు, అరే జిమ్ చేస్తే చచ్చిపోతారంట చూడు అని నాకు రీల్స్ సెండ్ చేస్తుంటారు. ఒక కొబ్బరి బోండం తాగాలంటే, ఒక కోకోనట్ వాటర్ తాగాలంటే, ఏ అమ్మ దీనికి 60 రూపాయలు ఎందుకు పెట్టాలి, 100 రూపాయలు ఎందుకు పెట్టాలి అనేటోడు రోజుకి 4 బీర్లు తాగుతాడు. బీర్ ఎంత ఉంటుంది? ఒక 120 150 ఆ రేంజ్లో ఉంటుంది కదా. ఆ బీరుకి రోజుకి 4 బీర్లు తాగేటోడు ఒక కొబ్బరి బోండం తాగాలంటే ఆలోచిస్తాడు. అట్లా అయిపోయింది మైండ్ సెట్. అంటే అది ఇన్స్టెంట్ ఎనర్జీ కదా. ఇప్పుడు కొబ్బరి బొండం ఏంటంటే వాళ్ళకు సర్లే తాగినాము ఒక 10 నిమిషాలు ఏదో హై ఇస్తుంది. బియర్ అనుకో మొత్తం ఒక హాఫ్ డే హై ఇస్తుంది, ఇంకో బీర్ తాగితే ఇంకో కొంచెం ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి టెంపరీగా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. మెయిన్గా జిమ్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ద వే వి
ఇఫ్ యూ టేక్ స్టెరాయిడ్స్ అండ్ డూ జిమ్, స్టెరాయిడ్స్ తీసుకొని చేసే వాళ్ళకి టెంపరీగా ఎఫెక్ట్ ఉంటుంది, బాడీ పెరుగుతుంది, పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఉంటుంది. 100%. సేమ్ విత్ కెమికల్ ఫార్మింగ్ కూడా, ఈ ఫుడ్ కూడా మనకు వీళ్ళు పండిస్తారు కదా, బియ్యం పండించే వాళ్ళు 1 ఎకరంకి 40 బస్తాలు అట్లా పండుతే కెమికల్ ఫార్మింగ్లో, ఆర్గానిక్ ఫార్మింగ్లో 20 బస్తాలే పండుతుంది. అరే 20 వస్తే మనకు లాభం ఏడు వస్తుంది అని వాళ్ళు మందులు కొట్టడము, యూరియాలు వేయడము, ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం ఇదంతా చేస్తుంటారు. కాకపోతే టెంపరీ చూసుకోరాదు కదా, మనము లాంగ్ టర్మ్ చూసుకోవాలి. అండ్ ఈవెన్ పాతకాలం నుంచి కూడా మిల్లెట్స్ ఉంటాయి కదా, కొర్రలు కానీ మనకు సామలు కానీ, ఇవన్నీ తిన్న వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు. రాగి ముద్ద, నాటుకోడి పులుసు ఎంత ఫేమస్ అయింది అంటే రాయలసీమలో మనుషులు కూడా ఎంత గట్టిగా ఉంటారు. సో ద రీజన్ ఈజ్ ఆ రాగి ముద్ద కానీ, కొర్రలు కానీ అవన్నీ తింటుండ్రి. ఈవెన్ ఈ ముడి బియ్యము, అన్పాలిష్డ్ రైస్, ఇవన్నీ ఫార్మర్స్, న్యాచురల్ ఫార్మర్స్ వాళ్ళు తిని చెప్తారు, మేము పొద్దున తింటాము, మళ్ళీ ఎప్పుడో సాయంత్రానికి మాకు ఆకలి అవుతుంది. అంటే వాళ్ళు తినే క్వాంటిటీ కొంచెం ఉంటుంది, బక్కగానే కనిపిస్తారు, బట్ దే ఆర్ వెరీ స్టామినా ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ మనము ఈ ఆర్గానిక్ పంట కూడా ఈల్డ్ తక్కువ వస్తుంది. దానివల్ల ప్రైజెస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఎందుకు ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనేది. ఈల్డ్ తక్కువ వస్తుంది 100%. 40 బస్తాలకు 20 బస్తాలకు చాలా తేడా ఉంటుంది. మనకు ఇక్కడ పనోళ్ళు కూడా చాలామంది అవసరం పడతారు, ఎందుకంటే గడ్డి మొలుస్తానే గడ్డి మందు కొట్టాం మనం, గడ్డిని చేత్తో పీకుతారు, కలుపు తీస్తారు, దానికి ఎఫర్ట్స్ పడతాయి కదా. సో ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ ఉంటుంది, మనకి ఈల్డ్ తక్కువ వస్తుంది, అందుకు రేట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం మనము ఆర్గానిక్ పంట చూస్తే టమాటో ఇట్లా మస్తు మెరిసిపోదు, ఇట్లా దానికి హోల్ ఉంటుంది చిన్నగా, ఆ కూరలకు కూడా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అంటే పురుగు తినడం వల్ల అట్లా ఉంటుంది అది. సో మనం ఏం చేస్తామంటే పురుగు తినరాదని మందులు కొడతాం, అంటే పురుగే తినని పంటని మనం తింటాము, పురుగు తినే పంటని ఏదైతే టేస్ట్ ఉంటుందో అట్లుంటుందో. మనకు చిన్నప్పటి నుంచి కూడా జామకాయ కూడా చిల్కా కొరికిన జామకాయని తీయగుంటుంది అని అంటారు. సో అట్లా పెస్టిసైడ్స్ అయినాయి, కెమికల్స్ అయినాయి, చాలా ఫ్రూట్ఫుల్ ఉంటాయి, టేస్ట్ ఉంటాయి, హెల్త్కి మంచి. అండ్ ఈవెన్ కందిపప్పు కూడా మీరు వండుకొని చూడండి ఎప్పుడన్నా, కెమికల్స్ అయిన కందిపప్పుతో పప్పు చేసుకోండి, టేస్ట్ ఎక్కువనే ఉంటుంది, మనకు స్ట్రెంగ్త్ ఎక్కువనే ఉంటుంది. నార్మల్ చిన్న కందిపప్పు మామూలుగా మనము పెస్టిసైడ్స్ వేసినాయి అవి తిన్నాం అనుకోండి, ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది, మనకు టేస్ట్ ఉంటుంది, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అంటే మీరు యాజ్ ఎ డాక్టర్ చెప్తుంటే అనిపించింది, జిమ్ చేసే వాళ్ళకు చేయని వాళ్ళకే డిఫరెన్స్ తెలుస్తుంది. జిమ్ చేసే వాళ్ళకు వై వి డి నాట్ జాయిన్ టిల్ డేట్ అని ఇప్పటివరకు ఎందుకు అంటే నేను జిమ్ అంటే ఏమంటారు అంటే జిమ్ చేస్తేనే ఇంకా బతకగలమా, జిమ్మే చేయాలంటే నాట్ జిమ్ అంటే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ లైక్ డూయింగ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఆర్ అట్లీస్ట్ నీ కోసం నువ్వు 1 గంట వెచ్చించుకోలేని నువ్వు. అంటే ఈవెన్ మోడీ వర్కౌట్స్ 1 hour 2 hours అన్నప్పుడు జనరల్ పీపుల్ ఏమంటే టైం ఉండట్లేదు. అంటే నీ ప్రాణం మీద, నీ లైఫ్ కోసం, నువ్వు మంచిగా ఉండడం కోసం, నీ హెల్త్ కోసం నువ్వు ఒక 1 hour క్రియేట్ చేసుకోలేకపోవడం, అది దాన్ని ఆ ఎక్స్క్యూజ్ని నేను ఎప్పుడు ర్యాండమ్లు అంటే ఎవ్వరు చూసినా మా డాక్టర్సే, మా సార్ వాళ్ళు, మా సీనియర్స్ వాళ్ళే చెప్తారు, అరే నువ్వు మస్తు చేస్తావు కానీ మాకైతే టైమే ఉండదురా. అంటే టైం ఎప్పుడు వస్తుంది నీకు, నువ్వు హాస్పిటల్లో పడినప్పుడా? అంటే నీకు నువ్వు ఇక ఈరోజు అది అంటే ఆ రియలైజేషన్ అంటే ఇవాళ రేపు అంటే ఆ అవేర్నెస్ కంపారేటివ్లీ పెరిగింది. అంటే మేము జిమ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ జిమ్లో ఓల్డ్ పీపుల్ కానీ అంకుల్స్ ఆంటీస్ వచ్చి వర్కౌట్ చేయడము, సమ్ ఆర్ ద అదర్ వే ఫిజికల్ యాక్టివిటీ, బీ ప్లేయింగ్ గేమ్స్, బీట్ స్విమ్మింగ్, బీట్ బాక్సింగ్, గోయింగ్ టు జాగింగ్, వాకింగ్, దట్ ఈస్ ప్రైమరీ థింగ్ లైఫ్లో. అంటే నీ కోసం నువ్వు 1 గంట వెచ్చించుకోవడానికి ఎక్స్క్యూజులు చెప్పడం అనేది అంత ఫూలిష్నెస్ అనిపిస్తుంది. అంటే నేను బిజీ ఉన్నా, పైసలు వస్తాయి కానీ హెల్త్ రాదు. అంటే 100 కోట్లు పెట్టినా ఒకడికి షుగర్ ఉంది, ఇప్పుడు నాకు షుగర్ ఉంది అనుకుందాం, నేను 100 కోట్లు పెడతా దాన్ని తీయలేం. నాకు థైరాయిడ్ వచ్చింది అనుకుందాం, ఒబెసిటీ వల్ల ఉన్నదేంటో, నేను తీయలేను. నువ్వు నాకు 100 కోట్లు ఇచ్చినా నువ్వు అది తీయలేవు. కానీ పోయినంత వరకు అర్థం కాదు కదా ప్రాక్టికల్లీ. మనకు ఎవరికైనా కూడా ఇప్పుడు చేతికి 5,000 ఉన్నాయి, రేపు నా తంబు పోతేనే కదా నాకు అర్థమవుతుంది. నాకు జిప్ వేసుకోవడానికి రాదు, నాకు ఫోన్ పట్టుకోవడానికి రాదు, ఎడిటింగ్ చేయడానికి. ఈ తంబు ఉన్నంత వరకు తంబు వాల్యూ తెలియదు కదా. సో తెలియదు కాబట్టి అంటే మనకి ఏంటంటే మనము ఎక్స్ట్రా అవేర్నెస్ ఎట్లుండాలంటే, మనిషి మైండ్ సెట్ ఎట్లా మారాలంటే, యూ హ్యావ్ టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ వాట్ వీ హ్యావ్. అప్పుడే విల్ నెవర్ లూజ్ ఇట్. అది రిలేషన్స్ అయినా, అది హెల్త్ అయినా, ఏదైనా దాన్ని గుర్తించాం మనం. ఇప్పుడు రోజు అమ్మ వండి పెడుతుంటే తింటాము, మమ్మీ ఉంటే మంచిగా ఉంటుంది. కానీ మమ్మీ ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది, మమ్మీ లేనప్పుడు మమ్మీ ఉంటే ఎంత బాగుంటేనో గుర్తొస్తుంది. సో ప్రతిదీ అంతే, మన ఆర్గాన్స్ కానీ, మన హెల్త్ కానీ, డిసీజ్ కానీ, వెన్ యూఆర్ డిసీజ్ అంటేనే అది కదా, వెన్ యూఆర్ నాట్ ఎట్ ఈజ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ కంఫర్టబుల్ వీ వర్ ఎట్ ఈజ్. సో ఆ డిసీజ్ వచ్చినప్పుడే దాని మీద ఫోకస్ వస్తుంది. ఇక ఇప్పటి నుంచి మంచిగా ఉండాలనుకుంటాం, మళ్ళీ మంచిగా అయిపోతాం, మళ్ళీ మర్చిపోతాం. సో అది హ్యూమన్ నేచర్. అండ్ పెస్టిసైడ్స్ గురించి మాట్లాడుతుంటే ఇదే అనిపించింది నాకు. ఇప్పుడు మనము
ఇంట్లో హిట్ కొడతాం కదా, జిల్ల పురుగులు చచ్చిపోవడానికి హిట్ కొడతాం, ఆల్ అవుట్ పెట్టుకుంటాం. సో చిన్న చిన్న పురుగులు చిన్న చిన్న ప్రాణులు కాబట్టి చచ్చిపోతాయి. మనం కొంచెం పెద్దగా ఉంటాం కాబట్టి మనం ఇమీడియట్గా చచ్చిపోము, కానీ మనలో కూడా చిన్న చిన్న ఆర్గాన్స్ చిన్న చిన్న సెల్స్ ఉంటాయి కదా, అవి చచ్చిపోతాయి. అట్లాంటి చిన్న పిల్లలకు కూడా పెడుతుంటారు, అరే ఫ్రెష్ దానిమ్మ అని మొత్తం పురుగుల మందు కొట్టిండేది యాపిల్ దానిమ్మలు తినిపిస్తుంటారు చిన్న పిల్లలకు. అరే 3-4 years ఇప్పుడే స్కూల్ నుంచో నర్సరీ నుంచి మంచిదే ఫ్రూట్స్ మంచివని పెడుతుంటారు. ఇప్పుడు యాజ్ అ పేరెంట్ ఇంటెన్షన్ ఏముంటుంది, మంచి ఫుడ్ తినిపిస్తాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా చిన్న ప్రాణాలే కదా. వాళ్ళు ఎందుకు డల్ అయిపోతున్నారు, ఎందుకు గ్రోత్ ఆగిపోతుంది, ఎందుకు మైండ్ డిమ్ అవుతుంది? బికాజ్ వాళ్ళ లోపల వాళ్ళు తినే ఫుడ్ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో అంత కేర్ అయితే తీసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎప్పుడైనా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చిన్నపిల్లలు కానీ అందరూ తీసుకోవాలి. బట్ ఇది ఏంటంటే రెవల్యూషన్ అనేది అంటే కొన్ని రోజులైంది స్టార్ట్ అయ్యి, లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ అనేది నేను చేసిందేం కాదు, నాకు ముందు కూడా చాలామంది మాట్లాడినరు, ఇండియా వైడ్ కూడా చాలామంది మాట్లాడుతుంటారు. దీనికి ఏంటంటే అందరు డౌట్, అన్ని అవైలబుల్ ఉన్నాయా, అన్ని గుడ్లు ఉన్నాయా, అన్ని కోళ్ళు ఉన్నాయా, అన్ని యాపిల్స్ ఉన్నాయా, అన్ని దానిమ్మలు ఉన్నాయా? సో ఇది మనము ఈ స్టేట్ వైడ్ మ్యాక్సిమం ఎంతమందికి వీలైతే అంతమందికి ఇవన్నీకే ట్రై చేస్తున్నాం. సో దీంట్లోకి నార్మల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్లోకి వస్తే ఇంకా ఎక్స్పాండ్ చేయవచ్చు దీన్ని. సో అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోవాలి, ఫార్మర్స్ దగ్గర నుంచి తినేవాళ్ళు. ఎందుకంటే ఫార్మర్స్కి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడైతే మందు కొడతారో వాళ్ళకు ఫస్ట్ అది లోపలికి పోయి వాళ్ళకు క్యాన్సర్లు రావడం, వాళ్ళకు ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. సో వాళ్ళు కాన్షియస్ కావాలి, పబ్లిక్ కాన్షియస్ కావాలి. వీళ్ళిద్దరు కాన్షియస్ అయితే మీ డాక్టర్స్కి బిజినెస్ ఉండదు ఇక. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే మీ వరకు రాకుండా చేయడమే మా పని. వంశ అన్నది నువ్వు అన్న సక్సెస్లో ఉన్నప్పుడు చూసినావు, ఫేమ్లో ఉన్నప్పుడు చూసినావు, అంటే నీ ఇండివిజువల్ ఫేమ్ నీ సక్సెస్ నీకు ఉంది. అంటే అన్నని హై అండ్ లోలో నువ్వు చూసావు. అంటే ఒక సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్ అవ్వడం ఏంటి, లో ఫేజ్ ఏంటి, మళ్ళీ హై ఫేజ్ ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఆయన రీగెయిన్ అయ్యి ఆ మైండ్ సెట్ అంటే సక్సెస్ని ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలి, అంటే ఎలాంటి మైండ్ సెట్ మెయింటైన్ చేస్తే అది మనకి గ్రోత్కి కానీ దానికి కానీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే అవన్నీ చూసినా కదా, లోలా హైలా. వాడు లోలు ఉన్నప్పుడు హై ఉంటాడు, హైలు ఉన్నప్పుడు స్టేబుల్ ఉంటాడు. సో చాలా డిఫరెంట్ ఉంటాడు. అంటే లోలు ఉన్నప్పుడు హీ పుట్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏమో కానీ ఎక్కువ యాక్టివ్ ఉంటాడు. అసలు లోలు ఉన్నాడని మనం మన సిచ్యువేషన్స్ నేను దగ్గర ఉంటా కాబట్టి ఓహో వీడు కొంచెం అటు ఇటు జరుగుతున్నాయి సిచ్యువేషన్స్ అని నాకు అర్థమవుతుంది కాబట్టి వీడు లోలు ఉన్నాడు అనేది నాకు అర్థమవుతుంది. అంతేగాని అదర్వైజ్ వాని యాక్షన్స్ వల్ల వన్ బాడీ లాంగ్వేజ్, ద వే హీ వర్క్స్, ద వే హీ పుట్స్ ఎఫర్ట్స్ అవన్నీ చూస్తుంటే వీని లైఫ్లో బిగ్గెస్ట్ సక్సెస్ చూసిండు, పెద్ద లెవెల్ ఉన్నాడు అనిపిస్తుంది. సో దట్ సంథింగ్ ఐ లవ్ ఇన్ హిమ్ అండ్ దట్ సంథింగ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు టేక్ ఫ్రమ్ హిమ్. ఆ క్వాలిటీని అందరు కూడా వాళ్ళ 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 అంటే జీవన శైలిలో లైఫ్ స్టైల్లో ఎంబైబ్ చేసుకోవాలి. ఎందుకంటే బికాజ్ అంటే ఎంత మోటివేటింగ్ ఉంటుందంటే, నాకు ఎంత ఎంకరేజింగ్ ఉంటుందంటే, ఐ ఆల్వేస్ వాంట్ టు బీ లైక్ హిమ్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే లోయెస్ట్ ఫేజ్ వచ్చినా కూడా జనరల్గా ఏం చేస్తారంటే మనుషులు రూమ్లో పోయి తలుపులు వేసుకోవడం, ఎవరితో మాట్లాడకపోవడం అట్లాంటివి చేస్తుంటారు కదా. అట్లా కాకుండా మనం నిజంగానే కదా, మనకు ఎప్పుడైతే టఫ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయో అప్పుడే మనం స్ట్రాంగ్గా ఫైట్ చేస్తే మనకు యాంటీబాడీస్ వస్తాయి. మనం నెక్స్ట్ టైం టఫ్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని హ్యాండిల్ చేయగలం. వాడు నేను ఇచ్చే సలహాలు అయితే ఏం లేదు వానికి. వాని లైఫ్ స్టైల్ చూసే మీరంతా కూడా సలహాలు అని కాదు కానీ మీరంతా కొంచెం నేర్చుకోవాల్సిన విషయమే అది. ఎందుకంటే చిన్న చిన్న వాటికి చిన్నది ఏదన్నా ఒక చిన్న నెగిటివ్ కామెంట్ వస్తేనే కుమిలిపోయేటోళ్ళం మనము. లేకపోతే ఎవరైనా బర్త్డేకి ఏదైనా డ్రెస్ వేసుకొని పోతే ఏం డ్రెస్ వేసుకున్నావురా, అది పిచ్చోన్లాగా ఉన్నావు అంటేనే మనకు ఇంత మంచి డ్రెస్ కొనుక్కున్నాము ఎందుకంటున్నారు అనిపిస్తుంది. అట్లాంటిది ఐఎమ్ పుట్టింగ్ సో మెనీ ఎఫర్ట్స్ అండ్ సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ కరెక్ట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ హ్యావ్ కొలాప్స్డ్, దెన్ ఆల్సో ద వే హీ బౌన్సెస్ బ్యాక్, ద వే హీ ఫైట్స్ అనేది చాలా ఎంకరేజింగ్ ఉంటుంది చూడ్డానికి. సో 100% అది మంచి క్వాలిటీ అని దీంట్లో అయితే చెప్పడానికి ఏం లేదు. వంశన అంటే సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, లేకపోతే అంటే ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక చిన్న ఇది చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను, ఒక చిన్న ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసాం అనుకుందాం. కానీ ఒక పీరియడ్ వచ్చినాక నేను సాచురేట్ అయిపోతా, నాకు ఆ ఎనర్జీ సరిపోదు. అంటే స్టార్టింగ్లో ఇనీషియల్గా ఎవడైనా ఎంకరేజ్ చేయడు,
ఒక మంచి పని చేద్దామన్నా, ఒక పెద్దది జరిగిందన్న స్టార్ట్ అయిన ప్రతి ఒక్కడు సక్సెస్ కాడు. అంటే ఇనీషియల్గా ఫెయిల్యూర్సే సక్సెస్కి స్టోన్స్ లాగా మారుతాయి. అలా ఎలాంటిది ఎలా తీసుకోవాలి, అంటే సక్సెస్ని ఎలా తీసుకోవాలి, ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంటే మంచిది? సో పర్టికులర్గా ప్లాన్ చేయడం అంటూ ఏముండదు. మైండ్ సెట్ బిల్డ్ చేయాలన్నా మనం మైండ్ని ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము, ఏది సాధించాలనుకుంటున్నాము, దీనికి అన్నిటికీ ఒక ఫార్ములా అయితే ఉండదు. బట్ స్టిల్ ఎవ్రీ డే ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ ఇన్సిడెంట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఎనీ వన్ ఇన్ లైఫ్. వాళ్ళకి ఎట్లా అంటే యూ డూ సంథింగ్, యూ టేక్ ఎ స్టెప్, దాని నుంచి ఏదో ఒక అవుట్కమ్ వస్తుంది కదా, పాజిటివో నెగిటివో ప్లస్సో మైనస్సో. దాని నుంచి మనం నేర్చుకుంటూ ముందుకు పోవడం తప్ప వేరే మనము ప్లాన్ చేయడమో ప్లాన్ చేయకపోవడమో అనేది కూడా సమ్టైమ్స్ లైఫే మనకు ఒక రీజన్ ఇస్తుంది దానికి. లైక్ నేను కొన్నిసార్లు ప్లాన్ చేసిన బట్ థింగ్స్ ప్రాపర్గా పోలే, కొన్నిసార్లు అసలు ఏం ప్లాన్ చేయలే బట్ థింగ్స్ హ్యాపెన్, మిరాకిల్స్ హ్యాపెన్. సో ఈచ్ డే ఎట్ ఏ టైం తీసుకుంటాను నేను. మార్నింగ్ లేవాలి, మంచిగా హెల్తీ ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అండ్ ఏదైనా లో ఫీలింగ్ వస్తుంటే అది మనతోని ఆడుకునే ఛాన్స్ ఇవ్వరాదు. ఆ లో ఫీలింగ్ ఎట్లా అంటే మనతోని డామినేట్ చేయాలని చూస్తుంటుంది. అది డామినేట్ చేసే లోపల మనం దాన్ని ఓవర్కమ్ చేసేసేయాలి సమ్ ఆర్ ది అదర్ వే. సో మెనీ థింగ్స్ ఉంటాయి, లైక్ వాచింగ్ ఏ గుడ్ మూవీ, ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ క్రికెట్, హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, గుడ్ ఎక్సర్సైజ్, గోయింగ్ టు జిమ్, యోగా. సో ఇట్లా ఏదో ఒకటి చేస్తే 100% ఓవర్కమ్ చేస్తాము. అండ్ ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటే నేను బిలీవ్ చేయకుంటే, బట్ టుడే ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ, బికాస్ ఎవ్రీ ఫెయిల్యూర్ టాట్ మీ ఏ న్యూ థింగ్ ఇన్ లైఫ్. అండ్ ప్రతి ఒక్కరికి ఎన్ని పెద్ద ఫెయిల్యూర్స్ వస్తుంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే అంత కొత్త తెలుస్తూనే ఉంటుంది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ బిగ్ థింగ్స్ ట్రై చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మనం పై నుంచి కింద పడాల్సిందే, కింద పడ్డాక బౌన్స్ బ్యాక్ కావాల్సిందే. అండ్ కొలాబ్స్ అంటారా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ కొలాబ్స్, దీస్ థింగ్స్, డిజాస్టర్, ఇదంతా మనము మాట్లాడుకోవడానికే అయ్యో పెద్ద కష్టమే వచ్చింది అని ఓదార్చనీకే ముసలోళ్ళ లాగా అది బాగుంటుంది, కానీ అంత సీన్ ఏమి ఉండదు. ఎవ్రీడే లైఫ్ విల్ గో ఆన్, నవ్వుకుంటా బతికేంత ఉంటుంది మనకు. సర్కిల్ కానీ డబ్బు కానీ, తినడానికి 3 పూటలు లేకపోయినా 5 రూపాయల భోజనం పెడతారు అలా. సో అట్లా కూడా బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు, ఆకలి చావులు ఎవరు చస్తలేరు. సో అందు గురించి మనం నవ్వుకుంటా హాయిగా చిల్గానే ఉండాలి. అండ్ ఏ ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఎవ్రీవన్ విల్ ఓవర్కమ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్ కాన్షియస్లీ. అంటే నువ్వు మైండ్ సెట్ అన్నావు కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు చాలామంది మాట్లాడతారు కదా బ్రాడ్ మైండ్ సెట్, అరే వీడు మస్తు బ్రాడ్ ఉంటాడరా, వీడు నేరోగా థింక్ చేస్తాడరా అని మాట్లాడతారు. ఎంత నేరోగా బ్రాడ్ మైండెడ్ గురించి మాట్లాడతారంటే జనాలు, అంటే బ్రాడ్ మైండ్ గురించి మాట్లాడినప్పుడన్నా బ్రాడ్ ఉండాలి కదా. ఎంత నేరో ఉంటుందంటే, ఇటు జనరల్గా పర్స్పెక్టివ్ ఏంటంటే, నేను కొంచెం ఏమంటారు దాన్ని, నేను మోడర్న్గా ఆలోచించలేదు అనుకో, నేను ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా ఆలోచిస్తున్నాను అనుకో, నన్ను నేరో మైండ్ కిందకి వేసేస్తారు. నేను మోడర్న్ థాట్స్తోని మోడర్న్గా ఉన్నా, మోడర్న్ వేర్ వేస్తున్నా, మోడర్న్గా జనాలతో కలుస్తున్నా అనుకో, నరే వీడు మస్తు బ్రాడ్ ఉన్నాడరా అంటారు, వీళ్ళను ఓల్డ్ స్కూల్ అంటారు. సో నా పాయింట్ ఏంటంటే, బ్రాడ్ మైండ్కి నిజంగానే డెప్త్లో ఆలోచిస్తే నువ్వు బ్రాడ్ మైండ్ అంటే ఏంది, నీ విజన్ని ఈడి వరకు ఉన్నది ఈడి వరకు స్ప్రెడ్ చేయడం బ్రాడ్. అంటే ఒక ప్రాబ్లమ్ని ఇక్కడ వరకు ఆలోచించేటోడు నేరో, అక్కడి వరకు ఆలోచించేటోడు బ్రాడ్. ఒక సొల్యూషన్ ఇక్కడి వరకు ఆలోచించేటోడు నేరో, ఎక్కడి వరకు ఆలోచించేటోడు బ్రాడ్. నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు మొన్న అర్థమైన విషయం ఏంటంటే, చాలామందికి మనుషులకు ఈగో అనేది ఒకటి ఉంటుంది. ఈగో వల్ల లాభం ఏముండదు కానీ ఈగో ఉంటుంది. అంటే రీసెంట్గా నేను ఒక కపుల్ని చూసిన, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, 1 year కలిసి ఉన్నారు. తర్వాత తను కన్సీవ్ చేసింది, ఒక పాప పుట్టింది. తర్వాత డిఫరెన్సెస్ వచ్చినాయి, విడిపోయినారు. అఫీషియల్గా డివోర్స్ తీసుకోలే కానీ విడిపోయినారు. ఒక 1 year అయింది. ఈ వీడున్నాడు కదా, వీనికి కలవ బుద్ధి అవుతుంది, కూతురు గుర్తు వస్తుంది, అటెంప్ట్స్ ఇస్తున్నాడు. తను కలవడానికి రెడీ లేదు, కూతుర్ని చూపించడానికి రెడీ లేదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు ఎవరు కూడా వీని కలవనిస్తలేరు. వీళ్ళు అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి కూతురు పుట్టింది. వీళ్ళ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, వీళ్ళు ఎంజాయ్ చేసిండ్రు, లైఫ్లో మస్తు మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోయినారు. తర్వాత వీడు కలవాలనుకుంటున్నారు, ఆ పిల్లని కలవనిస్తలేరు, వాళ్ళ పేరెంట్స్ కలవనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు. ఇక్కడ 8 ఏళ్ళు గడిచిపోయింది అట్లా వాళ్ళ జీవితం. 8 years అయింది ఈరోజు. ఆ పాపకు 7 years వచ్చినాయి. డాడీ గుర్తొచ్చి నాకు డాడీ కావాలి. 7.5 years వచ్చినాయి. ఈరోజు కూడా వాళ్ళు అఫీషియల్గా విడిపోలే, అక్కడ కలిసి లేరు. దీనివల్ల వీడు కలవడానికి ప్రయత్నిస్తున్నాడు కదా, ఆ పిల్ల కొంచెమన్నా
అంటే ఆలోచించాలి కదా, బ్రాడ్ మైండ్ సెట్. కలవకపోవడం వల్ల ఆ పిల్లకి లాభం ఏమొచ్చింది? ఆ పిల్లకంటే చిన్నపిల్లకి కాదు, కూతురుకి కాదు, వాళ్ళ భార్యకు ఏం లాభం వచ్చింది? వాళ్ళ భార్య వాళ్ళ అమ్మకి ఏం లాభం వచ్చింది? వాళ్ళ భార్య వాళ్ళ నాన్నకి ఏం లాభం వచ్చింది? పుట్టిన కూతురికి ఏం లాభం ఉంది? కలవలేదు, కరెక్టే. వీడు నాకు మంచి చూసుకోలేదు, లేకపోతే నాకు ఏదో ప్రాబ్లం ఇచ్చిండు, కలుస్తలేను అంటుంది. కలవకపోవడం వల్ల నేనేమంటా అంటే, ఈగో ఎట్లుండాలి తెలుసా? ఈగో అనేది ఎంత మైండ్ బ్లోయింగ్ థింగ్ అంటే, నాకు వీడు నచ్చలే అనుకుందాం, నాకు మా వాడు నచ్చలే, నేను మనతో మాట్లాడతలేను. మాట్లాడకపోవడం వల్ల నాకు లాభం రావాలి కదా, అయితే కదా మాట్లాడరాదు. నాకు రేపు పొద్దున ₹1,00,00,000 వస్తున్నాయి వీనితో మాట్లాడలేదంటే, అది మైండ్ బ్లోయింగ్ థింగ్ కదా. అరే ₹1,00,00,000 వస్తున్నాయి వీనితో లేకపోతే వీనితో మాట్లాడకుంటే నాకు సంతోషంగా ఉంది, లోపలంతా బ్లిస్ఫుల్ ఉంది, ఇట్లా గాలి ఎగురుతున్నా, అప్పుడు మాట్లాడరాదు. సో అవుట్ ఆఫ్ ఇట్ దే ఆర్ గెటింగ్ నథింగ్, బట్ స్టిల్ షీ ఈజ్ నాట్ మీటింగ్ హిమ్. నేనేమంటున్నా అంటే, మా వాడికి నాకు ఫోన్ చేసి అడిగితే నేను చెప్పిన వానికి, అరే ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ సెట్ రా. నీ భార్య నేను కలవకపోవడం వల్ల అత్యంత ఆనందంగా ఉందనుకో, అంతకంటే అదృష్టం ఏముండదు. నువ్వు ఆ పిల్లకి గిఫ్ట్ ఇస్తున్నట్టు ఉందా అంటే, లేదురా ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటుంది. నా కూతురు అయితే మొన్న స్కూల్కి పోతే ఏదో ఇష్యూ అయిందంట, డాడీ గుర్తొచ్చి నాకు డాడీ కావాలంటుంది. అందరినీ బాధ పెట్టుకుంటా కలవకుండా ఉండడం అనేంత నేరో మైండ్ సెట్ ఏది ఉండదు. సో ద వే యూ టేక్ ఇట్, అంటే ప్రాబ్లమ్ని చూసే విధానంలో తేడా ఉంటుంది తప్ప ప్రాబ్లం తేడా ఉండదు. ఒకరికి చిన్నగా అనిపిస్తుంది, ఒకరికి పెద్దగా అనిపిస్తుంది. సో మనం ఏం చేసినా పని, న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఏం చేసినా నాకేమనిపిస్తుంది అంటే, నేను ఒకరి మీద కోపం చూపిస్తుంటే నాకు ఏం లాభం వస్తే చూపి. నేను ఒకరితో మాట్లాడకుండా ఉంటే నాకు ఏం లాభం వస్తుంది, మాట్లాడకుండా ఉండు. ఒకరితో నేను యాటిట్యూడ్ చూపిస్తుంటే నాకు ఏం లాభం వస్తుంది, యాటిట్యూడ్ చూపి. ఏం రానప్పుడు అది చూపియకు. ఒకరికి నేను సంతోష పెడుతుంటే నాకు వస్తుంది, అప్పుడు సంతోష పెట్టడం బెస్ట్ కదా, బాధ పెట్టడం కంటే. సో మేక్ ష్యూర్ దట్ యువర్ విజన్ షుడ్ బి వెరీ బ్రాడ్. ఆలోచించి ఏమవుతుంది దీనివల్ల అని ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ సెట్ అనిపించింది. సో వెన్ యూ వర్ డిస్కసింగ్ అబౌట్ మైండ్ సెట్, నాకు అది గుర్తొచ్చింది. మైండ్ సెట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోపం వచ్చింది అనుకోండి, నేను ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తా అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ కంప్లైంట్. అప్పుడు ఒక పిల్ల వదిలేసిపోతే ఒకటి తాగుతాడు, ఇంకొకటి జిమ్ చేస్తాడు. అంటే దాని నుంచి నీకేమన్నా రావాలి కానీ నువ్వు ఇంకా కోల్పోకూడదు. కరెక్ట్. అంటే ఇప్పుడు నన్ను ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందో, నాకు సెట్ కాలేదని ఇంప్రెస్ అయ్యి అది నాకేం చేయదు. నేను తాగకుండా కూర్చుంటే ఎవరికి నష్టం? అంతే కదా. అలాంటి లో ఫేజెస్ నుంచి మోటివేషన్ తీసుకోవాలంటున్నా. 100%. అంటే అది మనకి హెల్ప్ కావాలి. అది ఎలా కంబ్యాక్ ఇవ్వాలంటే, అది నేను వదిలేసిపోతే నువ్వు ఎలా తయారవ్వాలంటే, ఇంకొకరు నిన్ను వదిలేయడానికి రీజన్ ఇవ్వకూడదు. నువ్వు నీ గ్రోత్ గురించి కానీ, నీ హెల్త్ గురించి కానీ, ఫిజికల్గా నువ్వు కానీ అంత ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనే మైండ్ సెట్ తెచ్చుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు లవ్లో కూడా బ్రేకప్ అయినాక బ్యాడ్ హ్యాబిట్స్కి పోవడం, మందో సిగరెటో, దానివల్ల ఇంకా కూడా వాళ్ళు ష్రింక్ అయిపోతారు, వాళ్ళు ఇంకా కోల్పోతారు. ఆ పిల్లనే కాదు, వాళ్ళ జీవితాన్ని కూడా. దానికి ఓవర్కమ్ ఒకటే, ఆ పిల్లతో గడిపిన మంచి మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ మెమరీస్ ఉంటాయి కదా, అవి ఆలోచించుకుంటా. అంటే ఈ వాజ్ సో ఫార్చునేట్ టు హ్యావ్ హర్ ఇన్ హీస్ లైఫ్. సో అంత మంచి గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు, ఒక మంచి వైఫ్ ఉన్నప్పుడు, ఒక మంచి పార్ట్నర్ ఉన్నప్పుడు నువ్వు ఆ చెరిష్ చేయాలి కదా ఆ మూమెంట్స్ని కూడా. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్ అవుతుందేమో, ఇంకా నువ్వు ప్రొఫెషనల్గా సక్సెస్ అవుతావేమో, లేదా పర్సనల్గా కూడా ఇంకెవరన్నా నీ లైఫ్లోకి వచ్చి ఇంకా మంచి మెమరీస్ ఇస్తారేమో. సో అవి చెరిష్ చేయాలి, అంతేగాని అట్లెందుకైంది ఇట్లెందుకైంది అని ఎప్పుడు కూడా ఆలోచించరాదు. బికాస్ పర్సనల్లీ వాట్ ఐ ఫీల్ ఈస్ వీ ఆల్ ఓవర్ రేటర్స్. నాకు ఇది కావాలి, అది రావాలి, ఇది చేయాలి, అది చేయాలి, నేను సీఎం అయిపోవాలి, ఐఏఎస్ అయిపోవాలి, లేకపోతే పెద్ద కోటీశ్వరుని అయిపోవాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అసలు ఎందుకు కోరుకుంటున్నారు? యు ఆర్ బోర్న్ విత్ నథింగ్. వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ టుడే ఈస్ బోనస్. నీకు ఏబిసిడీల దగ్గర నుంచి 1 2 3ల దగ్గర నుంచి ప్రతిదీ నువ్వు నేర్చుకున్నది, నీకు అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, ఫ్రెండ్స్ లవ్ అండ్ అఫెక్షన్, పార్ట్నర్ లవ్ అండ్ అఫెక్షన్, ఇవన్నీ నీకు బోనస్గా వస్తున్నాయి ఈ జీవితంలో. సో నువ్వు ఎప్పుడు కూడా లో ఫీల్గా రాదు. నేను అందుకే వంశీ ఫార్మ్స్ కానీ, పాత ఫార్మ్స్ కానీ ఏది తలుచుకున్నా కూడా నాకు అదొక మెమరీ లాగానే ఉంటుంది. నేను ఎంతమందితో వీడియోలు చేసినా, నేను ఒక్కరిని చేసినా, నా దగ్గర ఎంతమంది ఎంప్లాయీలు పని చేసినా, వాళ్ళు ఇచ్చిన అఫెక్షన్, లవ్, ప్రతి ఒక్కరు నన్ను చీట్ చేసే పోరు కదా. సో దేర్ వర్ సో మెనీ సర్కమ్స్టాన్సెస్. ప్రతి ఒక్కరితో నాకు ఒక బాండ్ ఉంది, ఒక మెమరీ ఉంది. సో దట్స్ ద రీజన్ నేను 10,000లకు పనిచేసినోడిని నెలకు నేను ఆల్మోస్ట్ 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఇన్కమ్ కూడా చూసిన. సో నేను నెలకు 10,000లకు పనిచేసినోని 50 లక్షల ఇన్కమ్ చూసిన అంటే అది అంతకన్నా మిరాకిల్ ఏమన్నా ఉంటుందా? నేను యాక్చువల్గా సెక్యూరిటీ గార్డ్కి వచ్చేంత జీతమే నాది. అట్లాంటిది ఒక బిజినెస్ మ్యాన్కి వచ్చేంత ప్రాఫిట్స్ కూడా చూసిన. సో ఇప్పుడు కూడా చూస్తా. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో హోప్ ఉంటుంది నాకు. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే నాకు అదే అనిపిస్తుంది. యూ షుడ్ బి ఆల్వేస్ హోప్ఫుల్.
నెక్స్ట్ ఏదో పెద్దది జరుగుతుంది, పెద్దది అవుతుంది, నీకు ఒక ప్లెజెంట్ ఫీల్ వస్తుంది. అండ్ ఆల్వేస్ డబ్బులోనే ఉండదు, మన రిలేషన్స్లోనే ఉండదు. సమ్ టైమ్స్ యూ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ loved ones like father, mother or friends or girlfriend, it itself means you are earning 1 crore rupees per day. నాకు న్యూ ఇయర్ 31st కదా ఈరోజు, మా డాడీ అడిగిండు కూర్చుందాం రా మాట్లాడుకుందాము, 31st కదా లాస్ట్ డే, నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లా ప్లాన్ చేయాలి, ఏం చేయాలి అని నిన్న ప్రపోజల్ పెట్టిండు. ప్రపోజల్ని విన్నా కానీ యాక్సెప్ట్ చేయలే ఇంకా, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది వెయిట్ చేస్తుంటారు, ఎవరితో కూర్చోవాలి, ఎవరితో మాట్లాడుకోవాలి అనేది నా డిసిజన్ కదా. స్టిల్ లవ్ టువర్డ్స్ డాడ్ నేను వెయిట్ చేస్తున్నా ఇంకా డిసిజన్ చెప్పడానికే. ఒకవేళ నేను స్పెండ్ చేస్తే డాడీ 1 కోటి రూపాయల సంపాదించినంత ఆనందం వస్తుంది, దానివల్ల నాకు 2 కోట్లు సంపాదించినంత ఆనందం కూడా వస్తుంది. సో ఆల్వేస్ డబ్బుతోనే మెజర్ చేయకండి. లైఫ్ అనేది ఈ ఫెయిల్యూర్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ మూమెంట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న మెమరీస్ మూమెంట్స్, పాతే చెరిష్ చేస్తూ మంచి మంచి మూమెంట్స్, ఫ్యూచర్ గురించి హోప్ఫుల్గా ఉంటే అంతకు మించి ఏం అవసరం లేదు ఈ లైఫ్కి. చైతన్య, ఇంకొకటి అంటే మెనీ యంగ్ పీపుల్ లుకప్ టు యూ, అంటే మీరు ఒక మోటివేషన్ లాగా, ఇన్స్పిరేషన్ లాగా లవ్ గురించి, ఫ్రెండ్షిప్స్ గురించి, వీటి గురించి మాట్లాడతారు కదా. అంటే ఈ దిస్ సచ్ సిచ్యువేషన్స్ ఎలా అంటే ఆ అమ్మాయి నన్ను వదిలేసిపోయింది, లేకుంటే షీ మైట్ బీ హ్యావింగ్ సమ్ రీజన్, లేకుంటే వాళ్ళ నాన్న నన్ను యాక్సెప్ట్ చేయలేదు, లేకపోతే ఈ అబ్బాయి నన్ను మోసం చేసిండు, ఇలాంటి ఉన్నవాళ్ళు దాన్ని మోటివేషన్గా తీసుకోనో లేకపోతే ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి ఎలా బయటపడవచ్చు, దాని నుంచి డిప్రెస్ కాకుండా ఎలా ఉండాలి, అది ఎలా హెల్ప్ అవుతుంది అంటే చిన్న లాజిక్ చెప్తా శశిన్ నీకు. ఇప్పుడు మనకు ఒక లవ్ బ్రేకప్ అయింది, మనకు ఇప్పుడు ఆ అబ్బాయి అనుకుందాం, ఆ పిల్ల వదిలేసి వెళ్ళిపోయింది, నువ్వు లవ్ చేసినావు కదా, ఇప్పుడు ఆ పిల్ల వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంకొకరితో ఉంది అన్నప్పుడు నిన్ను చూజ్ చేసుకోకుండా ఇంకోటిని చూజ్ చేసుకుందంటే వాడు నీకంటే బెటర్ ఉన్నాడు అనుకుందాం, నీకంటే బెటర్ ఉన్నాడే అనుకుందాం, చూజ్ చేసుకుంది. అప్పుడు నీకు సంతోషమే కావాలి. నాకంటే బెటర్ చూసుకుంటాడు, నాకంటే బెటర్ ప్రేమిస్తాడు, నాకంటే బెటర్ టైం ఇస్తాడు, నాకంటే బెటర్ని చూజ్ చేసుకుంది అంటే నేను ప్రేమించిన వ్యక్తి ఎంత హైలైట్ ఉంటుంది, నాతో ఉండే కంటే వేరేతో హైలైట్గా ఉంటుంది అని నీకు సంతోషం కావాలి. నువ్వు నిజంగానే జెన్యూన్ మనిషి అయితే, నువ్వు నిజంగానే నీ ప్రేమ జెన్యూన్ అయితే, నీ ప్రేమ పవిత్రం అయితే, ఆ పిల్ల నీకంటే బెటర్ని చూజ్ చేసుకుంటే మాత్రం నీకు మైండ్ బ్లోయింగ్ అనిపించాలి. అక్కడికి మోటివేట్ కావడానికి ఏం లేదు, నువ్వు ఇక అంతకంటే మోటివేషన్ ఏముంటుంది. ఇప్పుడు కొడుకు పుడతాడు, కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు, మంచి లైఫ్ బతుకుతున్నాడు, సంతోషం అవుతుంది కదా. అంటే నీ కొడుకు మీద నిజమైన ప్రేమ ఉంది కాబట్టి వాడు హైలైట్ లైఫ్లో ఉంటే సంతోషం అవుతుంది. నీ పార్ట్నర్ మీద నీకు నిజమైన ప్రేమ ఉంటే ఆ పిల్ల హైలైట్ లైఫ్లో ఉంటే నీకు సంతోషం కావాలి. పాయింట్ 1. లేదు, ఆ పిల్ల నీ వాల్యూ అర్థం చేసుకోక, నువ్వు ఎంత బాగా చూసుకుంటావో తెలవక, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ ప్రేమను చూడలేక ఎడ్డిదయ్యి ఇంకొకరిని చూజ్ చేసుకుంది. ఎడ్డిది నీకెందుకు? ఎడ్డిది నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే అంతకంటే అదృష్టం ఏముంటుంది? దాంతో లైఫ్ లాంగ్ ఎట్లుంటావు నువ్వు? ఏం అర్థం చేసుకోదు. రేపొద్దున నువ్వు ఎంత ప్రేమ చూసినా నీకు టార్చర్ అయ్యి, నీకు పిచ్చి అయ్యి, అంతకంటే అద్భుతం ఏమైనా ఉంటుందా? అది ఇంకొకరిని చూజ్ చేసుకో. అంటే పాయింట్ ఏంటంటే, నీకు నిజమైన నువ్వు తనని నిజంగా ప్రేమిస్తుంటే, తను తెలివైంది అయ్యి ఇంకొకరిని చూజ్ చేసుకుంటే నీకు ఆనందం. ఇంత తెలివైందని ప్రేమించిన ఇంకొకరిని చూస్ చేస్తా. లేదు, తెలివి తక్కువదై నిన్ను వదిలేస్తే అది ఆనందమే. తెలివైంది అయ్యి నీ తెలివిని అర్థం చేసుకొని నీ దగ్గరకు వచ్చింది అనుకో, ఇక అంతకంటే ఆనందం ఏముండదు. సో మూడిట్లో ఆనందమే ఉంది. ఇక్కడ యాక్చువల్గా లవ్ అనేది ఎట్లుంటుందంటే, నిజంగా లవ్ చేస్తే చెప్తున్నా చూడు, నేను వాళ్ళ సంతోషానికి నువ్వు కారణం కావాల్సిన అవసరమే లేదు. ఇంకొకరు వాళ్ళని సంతోష పెడుతున్నా నీకు సంతోషం అవుతుంది నువ్వు నిజంగా లవ్ చేస్తే. నీకు ఇంకొకరు వాళ్ళని సంతోష పెడుతుంటే బాధ అవుతుంది అంటే అర్థం చేసుకో, నీ లవ్ నిజం కాదు. సో ఆ పిల్ల ఏ విషయంలోనూ సంతోషం ఉంటుంది. ఫ్రెండ్స్తో కలిసి 4 రోజులు ట్రిప్పుకి పోని ఎంజాయ్ చేసి వచ్చింది అనుకో, నీ ప్రేయసి, నీ ప్రాణానికి ప్రాణం ఎంజాయ్ చేసి వచ్చింది, అంతకంటే ఏం కావాలి. సో నీకు వాళ్ళతో పోతుంటే బాధ అవుతుంది, నీకు ఎవరో వాళ్ళ నాన్న సంతోష పెడుతున్నాడు, వాళ్ళ తమ్ముడో వాళ్ళ ఫ్రెండ్ సంతోష పెడుతున్నాడు, నీకు బాధ అవుతుంది అనుకో, అది లవ్ కానే కాదు. వదిలేసి, అట్లాంటి లవ్ ఇంకొకరు దొరుకుతారు నీకు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సెల్ఫ్లెస్. ఒకరి మీద మనకు ప్రేమ వచ్చింది అంటే, ప్రేమ అంటేనే సెల్ఫ్లెస్నెస్, ఫ్రీడమ్. వాళ్ళు ఏం చేసినా సంతోషం అవుతుంది నాకు. జిమ్కి 2 గంటలు జిమ్కి పోయి వస్తే సంతోషం అవుతుంది నాకు. ఈరోజు ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నా అంటే సంతోషం అవుతుంది నాకు. నేను ఈ ఫుడ్ తింటున్నా, నాకు ఇష్టం అంటే సంతోషం అవుతుంది నాకు జిమ్ ఇష్టం లేదు, నాకు పార్టీ ఇష్టం లేదు, నాకు ఆ ఫుడ్ ఇష్టం లేదు, కానీ ఆ 3 నీకు ఇష్టము, నువ్వు చేస్తున్నావు కాబట్టి సంతోషం అవుతుంది నాకు. నీకు వాళ్ళు ఇష్టమైంది చేస్తుంటే సంతోషం కాకుంటే నీకు వాళ్ళ మీద ప్రేమ లేనట్టు. నీకు ఇష్టమైందే నువ్వు వాళ్ళు చేయాలనుకుంటున్నావు అంటే నీకు 100% వాళ్ళ మీద ప్రేమ లేనట్టు. అది నువ్వు ఒప్పుకొని హ్యాపీగా నీతో నువ్వు ఉండు, కానీ వాళ్ళతో నువ్వు ఉండకు. సో ఇది అంత సింపుల్ లాజిక్ ఇక్కడ. అండ్ నువ్వు అడిగిన దానికి ఇట్లా చెప్తారు, అంటే బ్లేమ్ చేయడమో లేకపోతే ఇంకొకరి గురించి మెన్షన్ చేయడమో, నాకు వదిలేసిండనో, ఒకరిపైన కంప్లైంట్, అదే కదా నీ క్వశ్చన్. అంటే
వై షుడ్ వి కంప్లైంట్ ఆన్ సమ్ వన్? కంప్లైనింగ్ మైండ్ సెట్ అంటే చేస్తూ పోతే ప్రతి ఒక్కరి మీద చేయొచ్చు, ప్రతి ఒక్కరితో కొట్లాడొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్ అనిపిస్తుంది నాకు. బికాజ్ మనం వాళ్ళపైన డిపెండ్ అవుతున్నాం. ఇప్పుడు మా వాడు చెప్పినట్లు లవ్వర్ వదిలేసిపోయినా వద్దనుకున్నా కూడా ఆ పిల్ల లేకుంటే నేను సంతోషంగా ఉండలేను. ఆ పిల్ల పైన డిపెండ్ అయిపోయినా నేను, ఆ పిల్ల ఉంటేనే నాకు కంప్లీట్నెస్. సో ఆ పిల్ల లేకుంటే పిచ్చి పిచ్చి అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, నువ్వు ఇండిపెండెంట్గా కూడా సంతోషంగా ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ ఎక్సర్సైజ్ కానీ, లేదా మంచి వర్క్ కానీ, అండ్ మంచి ఫ్రెండ్స్ కానీ. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నిన్ను చీట్ చేసో ఇంకోటి చేసో వాళ్ళు టైం ఇవ్వాలనే ఉంటుంది, టైం ఇస్తూనే ఉంటారు, అది మంచిగా ఉంటుంది కదా. సో యూ షుడెంట్ కంప్లైన్ ఆన్ సర్టెన్ థింగ్స్ అనిపిస్తుంది నాకు. వాళ్ళు నాకు టైం ఇస్తలేరు, వీళ్ళు ఇస్తలేరు అంటే ఆబ్వియస్గా people who love you, you will not love them back as much as they do. People whom you love, they will not love you back as much as you want to love back. సో ఎప్పుడైనా నీకు నచ్చేటోళ్ళు కొంచెం నిన్ను తక్కువనే చూస్తారు, నిన్ను ఇష్టపడేటోళ్ళని నువ్వు కొంచెం తక్కువనే చూస్తావు. అందుకే మనకు మెసేజ్ కూడా ఒక్క సైడే ఉంటుంది. నువ్వు మెసేజ్ చేస్తావు, వెంటనే రిప్లై ఇచ్చేటోళ్ళు నీ లైఫ్లో కొంతమంది ఉంటారు. కొందరు ఈ మెసేజ్ వస్తుంది, వెంటనే నువ్వు రిప్లై ఇస్తుంటావు వాళ్ళకు. అంత మాత్రాన వాళ్ళని గ్రాంటెడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బిజీ ఉండొచ్చు, వాళ్ళు ఏదో వర్కులు ఉండొచ్చు, వాళ్ళు వేరే వాళ్ళతో ఉండొచ్చు, స్టిల్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు, నీ మెసేజ్కి రిప్లై ఇస్తున్నారు, నీతో మాట్లాడాలంటే నీ కాల్ రింగ్ అయితే ఫస్ట్ రింకో సెకండ్ రింకో ఎత్తుతున్నారు అంటే ఏం పని లేక నువ్వంటే పడి చచ్చిపోతున్నట్టు కాదు. వాళ్ళకు నువ్వంటే అంత ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ నువ్వు అయిపోయినావు లైఫ్లో. సో వాళ్ళని నువ్వు లాస్ట్ ప్రయారిటీలో పడేస్తావు, లేదా సెకండ్ థర్డ్ ఫోర్త్ పడేస్తావు. ఎప్పుడు కూడా తప్పు చేయరాదు. పీపుల్, ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైతే మన ఫస్ట్ రింగ్కి ఎత్తుతారో, ఫస్ట్ మెసేజ్కి ఓపెన్ చేసి రిప్లైలు ఇస్తారో వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకోవాలి. బికాస్ దే థింక్ ఫ్రమ్ దేర్ హార్ట్, దే డోంట్ యూజ్ దేర్ బ్రెయిన్ వెన్ దే ఆర్ టాకింగ్ టు యూ. కాల్లో కానీ మెసేజ్లో కానీ డైరెక్ట్ హార్ట్ కనెక్షన్ ఉంటుంది వాళ్ళకు మనకు. సో అందుకోసము పీపుల్ నిన్ను ప్రేమించేటోళ్ళు కూడా ఉండాలి లైఫ్లో. ఆల్వేస్ నువ్వు ప్రేమించేటోళ్ళే ఉండరు. సో పీపుల్ హూ లవ్ యూ షుడ్ బి దేర్ ఇన్ యువర్ లైఫ్ అనిపిస్తుంది నాకు.